తెలంగాణలో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితులు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న మొదటి రోజు దాదాపు 10 గంటలకు పైగా ప్రశ్నించిన సిట్ ఇవాళ కూడా పలు కీలక వివరాలను రాబట్టబోతుంది. డ్రగ్స్ కొనుగోలు, నమిత్ శర్మ గన్ ఫైరింగ్ కు సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతోంది. అనేక కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న 10 గంటలకు పైగా ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అనేక అంశాలను కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జనశీరాణి రెండో రోజు అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా చెప్పుకొని నిన్న 10 గంటల పాటు ముగ్గురు నిందితులను చాలా సుదీర్ఘంగా విచారించి ముఖ్యంగా ఆ రోజు పార్టీకి సంబంధించి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశాలకు సంబంధించి కూడా కూపిలాగే ప్రయత్నం ఇటు సిట్ అధికారులు చేశారు. రెండో రోజు కూడా ఇటు ఈ ముగ్గురు నిందితులని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి విచారణ చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మరొక 4 నిందితులకు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చేందుకు ఆ రోజు పార్టీలో పాల్గొన్న వారు కాకుండా మరికొంతమంది పాత్ర కూడా ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ డ్రగ్స్ అమ్మిన వ్యక్తికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఇంకా అరెస్ట్ చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఈ ఫామ్ హౌస్లోనే డ్రగ్స్తో పాటు అనేక అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన కూడా జాగినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రెండవ రోజు ఈరోజు కూడా చాలా కీలక విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. మొదటి రోజు సిపి సుధీర్ బాబు నేరుగా విచారణలో పాల్గొన్నారు. ఇక దీంతో పాటు ఈరోజు మొయినాబాద్ ఫామ్ హౌస్కి ఈ ముగ్గురిని తీసుకెళ్లి కూడా మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కాల్పులు కావచ్చు, డ్రగ్స్ మూలాలకు సంబంధించి కూడా కెళ్ళుకునేందుకు ఇటు సిట్ అధికారులు ప్రయత్నం చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి నమిత్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా కొంత అధికారులు సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఆ రోజు పార్టీలో పాల్గొన్న 11 మందికి సంబంధించి కూడా 4 ఇప్పటికే కస్టడీలోకి అంటే పోలీసులు నోటీసు సర్వ్ చేసి విచారణకు హాజరు కావాలనే నేపథ్యంలో వారి వద్ద నుంచి తీసుకున్న సమాచారాన్ని ఆధారంగా ఈ ముగ్గురికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. కానీ ఆ విచారణకి కొందరు సహకరించట్లేదన్నట్టుగా సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రేపు ఒకరోజు మాత్రమే ఈ ముగ్గురు నిందితులను కస్టడీ సంబంధించిన సమయం కూడా ముగిసిపోతున్న నేపథ్యంలో ఈరోజు చాలా కీలక అంశాలతో పాటు ఆ డ్రగ్స్ అమ్మిన వ్యక్తికి సంబంధించిన డ్రగ్ నెట్వర్క్ను కూడా తెలుసుకునే ప్రయత్నం ఇటు సిట్ అధికారులు చేయబోతున్నట్టుగా చెప్పాలి. అదేవిధంగా కిరణ్, వరుసగా రెండో రోజు అంటే ఇవాళ కూడా విచారిస్తోంది సిట్. ప్రధానంగా ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు? ఆ రోజు డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకంటే ఆ రోజు ఈగల్ టీమ్ రైడ్ చేసినప్పుడు కూడా సిమ్లా నుంచి తాను డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా అటు మరొక వ్యక్తి చెప్పాడు. కాబట్టి అతడు కాకుండా తర్వాత విచారణలో హైదరాబాద్లోనే శరత్ అనే వ్యక్తి పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవరే అతడి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి చాలా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఈగల్ టీం రైడ్ చేసిన సందర్భం కాకుండా కూడా గతంలో అనేక మార్లు పార్టీ జరిగింది. శరత్ అనే వ్యక్తి డ్రగ్స్ను తీసుకొచ్చి వీరికి అందించినట్టుగా సమాచారం సేకరించారు. కాబట్టి ఆ వివరాలతో పాటు పార్టీలో ఈ 11 మంది కాకుండా ఇంకెవరైనా పాల్గొన్నారా, గతంలో పార్టీల్లో పాల్గొన్న సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు, వీఐపీలు ఎవరు ఉన్నారో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఈ ముగ్గురు నిందితులను కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా అటు పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్ సమక్షంలోనే విచారణ సాగాలి, కస్టడీ విచారణ కూడా సాగాలంటూ చెప్పిన నేపథ్యంలో నిన్న కూడా అటు రోహిత్ రెడ్డి అడ్వకేట్ సమక్షంలో కూడా చాలా కీలక విషయాలను కూడా చెప్పినట్టు వస్తుంది. కానీ పోలీసులు చెప్తున్న వర్షానికి అటు రోహిత్ రెడ్డి సంబంధించిన అడ్వకేట్ చెప్తున్న విషయానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అన్నిటికీ సమాధానం చెప్తున్నా కానీ పోలీసులు సమాధానం చెప్పట్లేదంటూ కూడా మీడియాకు లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రోహిత్ రెడ్డి తరపున అడ్వకేట్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రేపు ఒకరోజే ఇటు ఈ ముగ్గురిని విచారించి ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరికొంతమందికి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా కీలక విషయాలను మొయినాబాద్కి ఈ ముగ్గురిని తీసుకెళ్లి మరొకసారి విచారణ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.